రైట్ నాగేశ్వర్ గారు, సాగునీరు అది పక్కన పెడితే తాగునీరు కూడా చాలా కీలక అంశం. ముఖ్యంగా నల్గొండను ప్రధానంగా ఫోకస్ చేస్తుంటారు. ఎందుకంటే నల్లగొండలో ఫ్లోరోసిస్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉండేది. అది ఇప్పుడు టోటల్ ఎరాడికేట్ చేసేసాం, అక్కడ లేదు, అది మా గొప్పతనమే అనేది బీఆర్ఎస్ చెప్తున్నమాట. దాని గురించి కూడా కేటీఆర్ మాట్లాడారు, ఒకసారి విందాం. అది మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్ళే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ, ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేన్ని పైప్ లైన్ 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్లు నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? నల్లగొండ జిల్లాలో 2 లక్షల మంది జీవోత్సవాలుగా మారిపోయినారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. 2014 నాడు మీరు మాకు అందించిపోయినాడు రాష్ట్రాన్ని దాదాపు 1000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉండే. ఇవాళ 2020 ఆగస్టు నాటికి ఒక్క గ్రామంలో ఫ్లోరైడ్ లేదు అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిన మాట వాస్తవం కాదా? ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? దాని ఫలితం కాదా? ఇవన్నీ మిషన్ భగీరథ అసెట్స్ కావా? ఇక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌజులు, ఇక సర్వీస్ రిజర్వాయర్లు, అదేవిధంగా పైప్ లైన్లు, ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్లు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు మేము అందించిన చిరస్మరణీయమైన ఆస్తులు కావా? రైట్ నాగేశ్వర్ గారు, మిషన్ భగీరథ టాపిక్ వచ్చిన ప్రతిసారి అంటే తెలంగాణ రాకముందు ఇంటికి నీళ్ళు వచ్చేవి కాదా, నీళ్లు దొరికేవి కాదా, వీళ్ళు వచ్చాకే నీళ్ళు ఇచ్చారా నల్ల నీళ్ళు అనే ఒక విమర్శ ప్రధానంగా వస్తుంది. దానికి క్లారిటీ ఇచ్చారు. 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసాం, మిషన్ భగీరథ ఇచ్చాం. నల్గొండ జిల్లా మీకు కూడా తెలుసు, వాజ్పేయి హయాంలో అక్కడికి వెళ్ళి ధర్నా చేసిన పరిస్థితి, ప్రధాని దగ్గరికి కూడా వెళ్ళారు. ఫ్లోరైడ్ బాధితులు ఒకసారి 300-400 నామినేషన్లు కూడా దాఖలు చేశారు నల్గొండ ఎంపీ స్థానంలో. ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జీరో, నల్గొండలో ఫ్లోరైడ్ అనేది లేదు. అదే ఈ లెక్కలు ఎన్ని పైప్ లైన్లు వేశారు, ఎన్ని రిజర్వాయర్లు కట్టారు అన్నది లెక్కలు ఎట్టున్నా డ్రింకింగ్ వాటర్ ఇంప్రూవ్ అయిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ కరెంట్ విషయంలో ఖచ్చితంగా అంతకు ముందున్న పరిస్థితితో బీఆర్ఎస్ పాలనలో ఇంప్రూవ్ అయింది, దీంట్లో డిస్ప్యూట్ లేదు. ఇది ప్రజల అనుభవం, నేను లెక్కలో వాటి జోలికి వెళ్ళడం లేదు. సో అంతకుముందు మనకే అనుభవం కదా. కానీ అక్కడ కూడా క్వశ్చన్లు ఎంత అంటే మళ్ళీ కాస్టే. మిషన్ 37,000 కోట్లు నిజంగా ఖర్చు అవసరమా? అంతకు ముందున్న డ్రింకింగ్ వాటర్ అసెట్స్ ఉన్నాయి, ఏమీ లేకలేదు. ఇప్పుడు కేటీఆర్ కూడా అంగీకరించారు కదా, ముందు కూడా ఉన్నాయి కదా. సో ఇన్ని వేల కోట్లు నిజంగా అవసరమా అనేది అక్కడ క్వశ్చన్. అంటే ఇంటింటికి నీరు నాగేశ్వర్ గారు, అంటే నీతి ఆయోగ్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది, 25,000 కోట్లు మిషన్ భగీరథకి ఇవన్నీ నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అంటే 25,000 కోట్లు అయితే పెట్టే ఖర్చు అన్నట్టే కదా. డౌట్ అందుకంటే డ్రింకింగ్ వాటర్ రంగంలో డెఫినెట్గా అంతకు ముందు లేదా అంటే అంతకుముందు ఉంది, కానీ అప్పటికిప్పటికి పరిస్థితుల్లో చాలా మెరుగైంది. అవును, దాంట్లో అనుమానం లేదు. 37,000 కోట్లు అనేది నాది అంటే మీరేమంటారు? 37,000 కోట్లు నేను కూడా ఎక్స్పర్ట్ కాదు, నేను ఆ క్వశ్చన్ విమర్శిస్తుందని చెప్పాను కనుక. కానీ నిజంగా 37,000 కోట్ల అవసరమా కాదా అనేది నేను క్యాలిక్యులేషన్ నేను చేయలేదు కనుక దానిపై నేను కామెంట్ చేయలేదు. ప్రత్యర్థుల నుంచి వచ్చిన ఆరోపణ మాత్రమే చెప్తున్నా. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇన్ని తెలంగాణలో మొత్తం మందికి ఇంటింటికి నీరు ఇవ్వడం, నల్గొండలో ఫ్లోరైడ్ను నిర్మూలించడం, ప్రతి ఒక్కరికి అంటే బిందెలతో ట్యాంకర్ల దగ్గర క్యూలు ఉండకుండా ఉండే పరిస్థితులు, బోర్లు వేసుకొని వాటర్ కొట్టుకునే పంపులతో కొట్టుకునే వాళ్ళం కదా చిన్నప్పుడు, అలాంటి పరిస్థితి లేకపోవడం, ఈ అన్నిటికీ 37,000 కోట్లు అనే ఫిగర్ ఇంత ఆదాయంలో ఇంత బడ్జెట్ లో, అందుకే దానికి అక్యురేట్ క్యాలిక్యులేషన్ మనం చెప్పలేం కనుక కామెంట్ చేయకూడదు. రైట్, ఓకే, ఆరోపణలు చేయకూడదు. ఎందుకంటే రాజకీయ పరంగా ఆరోపణలు చేసుకుంటారు తప్ప మళ్ళాంటి వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే దానికి ఎగ్జాక్ట్ గా ఎంత కాస్ట్ అవుతుంది అనేది లెక్కలేయాలి. బట్ ఇక్కడైనా నేను చెప్పేది ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ అయినా పని జరగలేదని కానీ, నీళ్లు రాలేదని కానీ ఆరోపణ చేస్తే ప్రజలు అంగీకరించరు. ఎందుకంటే ప్రజల జీవన అనుభవంలో తేలుతున్న అంశం కదా. అంటే ఇందులో అవినీతి విషయం అయితే క్లారిటీకి వచ్చే అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. అందులో అది ఎవరైనా తేల్చుకోవాల్సిన అంశము కాస్ట్ ఎస్కలేషన్ తప్ప
వాటర్ రాలేదు అని ఎవరు లేరు. అంతకుముందు వాటర్ ఇవ్వలేదా అంటే ఇచ్చినమా నిజం. అంతకుముందు కూడా గండిపేట లేదా ఉన్నది, హిమాసాగర్ లేదా ఉన్నది. కానీ కేసీఆర్ మాట అన్నాడు, ఈ రెండే ఉన్నాయి, సమైక్య పాలకులకు ఇంకోటి కట్టాలన్న సోయి కూడా లేకుండే మేము 2 కడతామని అన్నారు. అది కూడా అన్నారు. ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కదా. సో అందువల్ల కంపారిటివ్లీ మిషన్ భగీరథ వల్ల ఉస్మాన్ సాగర్, ఈ గండిపేట, ఈ 2 రిజర్వాయర్ల అవసరం కూడా లేకుండా చేశామని కూడా చెప్పారు అన్నారు. ఇప్పుడు అంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇరిగేషన్, ఈ 3 వల్ల వాటర్ అనే డ్రింకింగ్ కానీ ఇరిగేషన్ కానీ ఇంప్రూవ్ అయింది అనే దాంట్లో ఎవరు అది పర్సనల్ అనుభవం, వ్యక్తిగత అనుభవంలో కూడా తెలంగాణ సమాజం అంగీకరిస్తుంది. సో కానీ సమస్యల్లో ఎక్కడ కాస్ట్ విషయంలో ఒకటి, ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏ ఫ్లోరోసిస్ అయితే తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి ప్రతీకగా నిలిచిందో, ఆ ఫ్లోరోసిస్ నిర్మూలన తెలంగాణ ప్రభుత్వ అద్భుత విజయంగా చెప్పబడుతుందో, ఆ ఫ్లోరోసిస్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ గెలవలే. ఈ ఎలక్షన్ లో కూడా మీరు గమనించండి, అంటే గత ఎన్నికల్లో జిల్లా మొత్తం బీఆర్ఎస్ గెలిచింది, గత ఎలక్షన్ లో మొత్తం బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల అప్పుడు రివార్డ్ ఇచ్చారు. అవును. కానీ ఇప్పుడు వచ్చే వరకు ఏమైంది అంటే పర్ఫార్మెన్స్ ను మరి ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేదా ఇతర ఫ్యాక్టర్స్ ప్రభావం చూపాయా? మీరు అన్నట్టు ఎలక్షన్స్ అనేది కేవలం ఒక్కదానిపైన ఉండదు, అనేక ఇతర ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అంటే అక్కడే సమస్య ఏంటంటే అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు కేసీఆర్ వ్యతిరేకంగా తీర్పు చెప్పలే. నాకు తెలిసిన అభివృద్ధి క్రమంలో రాజకీయ వ్యవస్థ అవినీతి పరమైంది. ఎందుకంటే లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ కూడా ఏం చెప్పింది, 70% తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాల్పడింది, గత ప్రభుత్వాల కన్నా అవినీతి ఎక్కువైందని భావించారని లోక్నీతి సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ. అందువల్ల విజిబుల్ యాంగర్ ఎక్కడ కనబడదంటే ఎమ్మెల్యేల పైన కనబడ్డది, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల పైన, అంటే అభివృద్ధి ఎజెండాగా గెలవడం అనేది ఉండదు, అవినీతి ఎజెండాగా ఓడిపోవడం అనేది కూడా ఉండదు అనడానికి ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకంటే 2019 మీకు గుర్తుండే ఉంటుంది, 2009లో రాజశేఖర రెడ్డి మీద కూడా అవినీతి ఎజెండాగానే విపక్షాలు వెళ్ళాయి, జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ వెళ్ళాయి, అయినా రాజశేఖర రెడ్డి గెలిచారు. తగ్గింది. ఈవెన్ 2018లో కూడా కాళేశ్వరం అవినీతి ఎజెండా, అప్పుడు కూడా పెరిగాయి, అప్పుడు సీట్లు పెరిగాయి కేసీఆర్ కి. అంటే ఇది ఏ ఒక్క ఫ్యాక్టర్ ఎన్నికలు ప్రభావితం చూపాలి. కానీ డెఫినెట్ గా ఇప్పుడు మీకు పోస్ట్ పోల్ స్టడీ కోల్ చేసిన లోక్నీతి సిఎస్డిఎస్ కూడా అవినీతి అనే పర్సెప్షన్ బీఆర్ఎస్ ఓటమికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఆ అవినీతి ఎవరి స్థాయిలో జరిగింది? లోకల్ లీడర్ల, ఎంపీటీసీల, సర్పంచ్ల, ఎమ్మెల్యేల, కేసీఆర్ పైన అనేది రకరకాల లెవెల్లో ఉండొచ్చు, కానీ ఆ పర్సెప్షన్ దెబ్బతీస్తుంది. నాగేశ్వర్ గారు, అవినీతి అనేది జరగకుండా రాజకీయం ఉంటుంది అనుకోవడం, మనం గొంగట్లో అన్నం తింటూ ఎంట్రకలు ఏరుకోవడం. ఎందుకంటే 50 కోట్లు 100 కోట్లు ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో గెలవడానికి ఖర్చులు ఎందుకు పెడతారు? అసలు ప్రజలే డబ్బులు తీసుకుని ఓట్లేస్తున్నారు కాబట్టి అసలు ఎజెండానే కాదు. విచిత్రం కదే, ప్రజలు ప్రభుత్వాలు అవినీతికి పాల్పడ్డాయని ఫీల్ అవుతారు, వాళ్ళే డబ్బులు తీసుకుని ఓట్లేస్తారు. కరెక్ట్ అనకూడదు, కానీ ప్రజలు అనే ధైర్యం మనకు చాలా మందికి ఉండదు. కానీ రియాలిటీ కదా. అప్పుడు నీకు 3,000 రూపాయలకు 2,000 రూపాయలు ఇచ్చిన తర్వాత 1,00,000 మందికి ఎంత అవుతుంది? 20 కోట్లు కాదా అవుతుంది. 20 కోట్లు ఐదేళ్లలో తెచ్చుకోవాలి కదా. లేదు. రేపు మీరు ఒకప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ లాభపడింది అనుకోండి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన, రేపు కాంగ్రెస్ పార్టీ మీద అలాంటి అభిప్రాయం పర్సెప్షన్ క్రియేట్ అయితే బీఆర్ఎస్ లాభపడుతుంది. అందువల్ల ఇదేమి ఒక్కరితో ఆగదు కదా ఈ వ్యవస్థ. అక్కడెక్కడో బోత్ నియోజకవర్గంలో ఒక ఆయన ఇందిరమ్మ ఇల్లు ఉండే వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి వాళ్ళు అవినీతి చేయరేమో, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా గెలిచాడు కాబట్టి. అంటే డెఫినెట్ గా తరతమ తేడాలు ఉంటాయి మీకు. ఈవెన్ ఈ ఖర్చు పెట్టడంలో కూడా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వ్ సీట్లలో ఖర్చు తక్కువ ఉంటుంది. మీరే ప్రోగ్రామ్ నడిపారు కదా 100 కోట్ల నియోజకవర్గాలు. సో అందువల్ల అన్ని రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి, కానీ ప్రజలు ఓట్లు వేసేటప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ ప్రభావితం చేస్తాయని చెప్పడంలో. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇదే సిఎస్డిఎస్ పోస్ట్ పోల్ స్టడీ లోక్నీతిలో కేసీఆర్ పైన ఫుల్లీ సాటిస్ఫైడ్ కూడా 11% వ్యతిరేకంగా ఓటేశారు. కేసీఆర్ పాలన పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన 100 మందిలో 11 మంది కాంగ్రెస్ కోట. కేసీఆర్ పాలన బాగుంది, ఎమ్మెల్యేలు బాగాలేరు. ఇంకోటి చెప్తాను, కేసీఆర్ పాలన పైన కాస్తంత కొంతమేర సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా 38% కాంగ్రెస్ కోటేశారు. అంటే విచిత్రం ఏంటంటే ఈసారి ఓటింగు కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు కేటీఆర్ చెప్పాడు ఇరిగేషన్ వాటర్ మేము చేయలేదా, అది చేయలేదు ప్రజలు అనలే. ప్రజలు ఓటు వేయడానికి ఇతర ఫ్యాక్టర్స్ పనిచేసాయి.